శ్రీ రెడ్డి జూనియర్ అండ్ వేమన ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ 50 సంవత్సరాల నుండి తమ సేవలను అందిస్తున్న మన అందరికీ మాతృమూర్తి స్వరూపమైన శ్రీ నారపురెడ్డి భారతమ్మ గారి గురించి విలువైన సమాచారం. మేడం గారు 1957 ఆగస్టు 17న బుడ్డారెడ్డిపల్లెలో నారపురెడ్డి మాలకొండారెడ్డి ఓబులమ్మ గారి దంపతులకు జన్మించారు. మేడం గారు మెట్రికులేషన్ చేసి తర్వాత టీఆర్ఆర్ కాలేజ్లో ఇంటర్ డిగ్రీ చదివారు. ఆ తర్వాత పీజీ డిఎన్ఆర్ కాలేజ్ భీమవరం, బీఈడీ మచిలీపట్నం పద్మావతి కళాశాలలో పూర్తి చేసుకొని స్వశక్తిగా తన కాళ్ళ మీద తను నిలబడడం కోసం మన రెడ్డి కాలేజ్లో 1982 సెప్టెంబర్లో జాయిన్ అయ్యి 1991 వరకు 10 సంవత్సరాల పాటు ₹1 జీతం కూడా తీసుకోకుండా కళాశాలకు ఉన్నతమైన సేవలను అందించారు. వాళ్ళ నాన్నగారు 1 ఎకరం పొలం అమ్మి మరి తనను ఉన్నత చదువులు చదివించారు. వారి వ్యక్తిగత విషయానికి వస్తే 8 మంది సంతానంలో నారపురెడ్డి భారతమ్మ గారే మొదటి సంతానం. సేవాపరంగా ఎంతో మందికి కాలేజ్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు మేడం గారే తమ సొంత ఖర్చులతో చదివించారు. బుడ్డారెడ్డిపల్లె అభివృద్ధిలో భాగంగా ఆర్థిక సహాయం చేశారు. రామాలయ పునర్నిర్మాణం కోసం తమ వంతు ఆర్థిక సహాయం చేశారు. అలాగే ఇటీవల జరిగిన పూర్వ విద్యార్థుల సంఘం స్కూల్ నిర్వహణ కోసం కృషి చేశారు. కుటుంబంలోని పిల్లలందరినీ వారి చదువులకు, ఉద్యోగాలకు సంబంధించి వారి ఇంటిలోనే ఉంచుకున్నారు. పుట్టినింటి వారినే కాకుండా మెట్టినింటి వారిని కూడా సొంత వాళ్ళలా భావించి ఆదరించి కుటుంబ అభివృద్ధికి తోడ్పాటు అందించారు. ఈ విషయం ప్రతి ఆడపిల్ల ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం. ఇదే కాకుండా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం సానికొమ్ము గాయత్రి మేడం గారు. ఆ రోజుల్లో సమాజాన్ని ఎదిరించి మరీ మేడం గారిని చదివించారు. అప్పటి సమాజ పరిస్థితులు దాదాపు 45 సంవత్సరాల క్రితం ఒక స్త్రీగా ఒడిదుడుకులను ఎదుర్కొంటూ వరకట్నంను ఎదిరించి మరీ కట్నం తీసుకొని మహోన్నత వ్యక్తిని జీవిత భాగస్వామిగా అంగీకరించారు. 2013లో రిటైర్ అయిన వెంటనే తన సేవలను నిలిపివేయకుండా తిరిగి డిగ్రీ కళాశాల కోసం ఒక మూల స్తంభంగా నిలిచారు. మేడం గారి కన్న పిల్లలకి తన అవసరం ఎంతో ఉన్నా ఇక్కడ పిల్లల భవిష్యత్తు కోసం, కళాశాల కోసం ఇక్కడే ఆగిపోయారు. ఆరోగ్యపరంగా ఆలోచించిన ఏ పోటీలో అయినా మేడం గారే ప్రథమ స్థానంలో ఉంటారు. దాదాపు 45 సంవత్సరాల నుండి అలసట లేకుండా ఎంతో మంది విద్యార్థినులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సేవ చేస్తూ అలసట లేకుండా ముందుకు సాగిపోతున్న మన కళాశాల మాతృమూర్తి శ్రీమతి భారతమ్మ మేడం గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా జీవిస్తూ మనందరి కోసం మరికొన్ని సంవత్సరాల పాటు మనతో కళాశాలలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కళాశాల టీచింగ్, నాన్ టీచింగ్ మరియు ప్రేమతో మీ విద్యార్థినులు.